పొడపత్రి ఒక రకమైన ఔషధం మొక్క. దీని శాస్త్రీయ నామం జిమ్నిమా సిల్విస్టర్ అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది భారతదేశంలో ప్రకృతి సిద్ధంగా అరణ్యాలలో పెరుగుతుంది. దీనిని సంస్కృతంలో మేషశృంగి అని పిలుస్తారు. అంతేకాకుండా పుట్టభద్ర, మధునాశని అని కూడా అంటారు. జిమ్నిమా సిల్విస్ట్రి అనేది ఒక ప్రఖ్యాతమైన మొక్క. ఈ మొక్కని గుర్మర్ అని అంటారు. గుర్మర్ అంటే హిందీ వాడుకంలో మధుమేహాన్ని చంపేది అని అర్థం. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో సన్నగా ముక్కల వలె ఉంటాయి. ఆకులు మృదువుగా ఉంటాయి. పువ్వులు లేత పసుపు రంగులో గుండ్రాటి ఆకారంలో ఉంటాయి. పువ్వులు ఏకనాభిలో పక్కగా ఏర్పడి ఉంటాయి. ఏకనాభి యొక్క కాడ పొడుగుగా ఉంటాయి. రక్షక పత్రాలు పొడుగుగా, గుండ్రంగా ఉంటాయి. లక్షణాలు: బలహీన కాండపు తీగజాతికి చెందిన మొక్క. లేటెక్స్, కేశయుత సరళ పత్రాలు, ఆభిముఖం, అండాకార దీర్ఘవృత్తాకారం, పసుపు పచ్చని గుత్తులుగా పూసే చిన్న పుష్పాలు, 5 నుండి 7 సెం. మీ. కాయలు మేక కొమ్ముల ఆకారంగా అమరి ఉంటాయి. ఉపయోగాలు: పొడపత్రి ఆకులలో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి రుచిని నివారిస్తుంది. దీనిని మూత్రవర్ధకంగాను, ఉత్తేజకారిగాను, జీర్ణకారిగాను, మలబద్ధ నివారిణిగాను ఉపయోగిస్తారు. ఇది గుండెను, ప్లీహాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనిని మధుమేహంలో, జ్వరం, ఉబ్బసము నివారణ కోసం వాడుతారు. ఈ మొక్క నుండి వచ్చిన సారం ప్రాచీన ఆయుర్వేద మందుగా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క ఆకులు ద్వారా మధుమేహం అనే వ్యాధిని దూరం చేయవచ్చు. సాగుచేయు విధానము: పొడపత్రి అడవుల్లో సహజసిద్ధంగా లభ్యమవుతుంది. అయితే మార్కెట్లోని గిరాకీ మూలంగా దీనిని సాగు చేయవచ్చును. పొడపత్రిని విత్తనాల ద్వారా సాగు చేయవచ్చును. మొదట నారుమళ్లను చేసుకుని ఆరోగ్యంగా ఉండే పిల్ల మొక్కలను పొలాల్లో నాటుకోవాలి. విత్తనాలు సాధారణంగా 7 నుండి 10 రోజుల్లో మొలకెత్తుతాయి. మొలకెత్తిన 4 నుండి 5 వారాల తర్వాత నేలను సిద్ధము చేసుకుని చాళ్లు దున్నుకుని 1 నుండి 2 మీటర్ల నిడివిలో పిల్ల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి ఎగబ్రాకడానికి ఊతకర్రలను మొదట్లో ఒక పందిరిలాగా ఏర్పాటు చేస్తే పొడపత్రి పందిరంతా అల్లుకొని పొదలాగా తయారవుతుంది. ఒక్క చెట్టు నుండి 250 గ్రాముల నుండి 5 నుండి 6 కిలోల ఆకులు సేకరించవచ్చును. మొక్క పుష్పించు దశలో ఆకులను సేకరించవలెను. సేకరించిన ఆకులను నీడలో ఆరబెట్టి ఎండిన తరువాత గోతాలలో భద్రపరచుకొనవలెను. మొక్కలు అల్లుకునే దశలో లేదా పుష్పించే దశలో వేపపిండి నీళ్లలో కరిగించి వడియగట్టి చల్లడం వలన చీడపీడలు నివారించవచ్చును.